జూన్ 1వ తేదీ నుండి జూన్ 29 వరకు జరగబోయే టీ20 వరల్డ్ కప్లో ఇండియా టీం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో టాప్ ఆర్డర్ ఎవరెవరు ఉండే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, కెప్టెన్ రోహిత్ శర్మ. గత వన్డే వరల్డ్ కప్ కోసం చాలా కాలంగా టీ20కి దూరంగా ఉన్న రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్తో తిరిగి టీ20కి వచ్చాడు. మొత్తంగా ఇంటర్నేషనల్ టీ20s 151 మ్యాచ్లు ఆడి 31.79 సగటుతో 3,974 పరుగులు చేశాడు. తన హై స్కోర్ 121 నాట్అవుట్. ఈ వరల్డ్ కప్కి రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండడం దాదాపుగా కన్ఫర్మ్. ఇండియా తరపున రోహిత్ శర్మ ఆడే లాస్ట్ టీ20 సిరీస్ ఇదే అవ్వచ్చు. ఇంకొక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్. రీసెంట్గా వరుస టీ20ల్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న యశస్వి వరల్డ్ కప్ జట్టులో ఖచ్చితంగా ఉండే అవకాశాలున్నాయి. 17 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ల్లో 33.46 సగటుతో 502 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరొక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ ప్రాబబుల్స్లోనే కాకుండా 15 మంది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటి వరకు 14 ఇంటర్నేషనల్ టీ20s ఆడిన శుభ్మన్ గిల్ 25.76 సగటుతో 335 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. తన హై స్కోర్ 126 నాట్అవుట్గా ఉంది. ఇంటర్నేషనల్ టీ20లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్న గిల్ వరల్డ్ కప్ జట్టులో మాత్రం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీకి కూడా టీ20లో ఇదే లాస్ట్ సిరీస్ అవ్వచ్చు. సేమ్ రోహిత్ శర్మలానే గత చాలా కాలంగా టీ20లో ఆడిన కోహ్లీని ఆఫ్ఘనిస్తాన్ సిరీస్తో వెనక్కి రప్పించారు. ఇప్పటి వరకు 117 ఇంటర్నేషనల్ టీ20s ఆడిన కోహ్లీ 51.75 యావరేజ్తో 4,037 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన హై స్కోర్ 122 నాట్అవుట్. టాప్ ఆర్డర్లో పరిగణలోకి తీసుకోవాల్సిన మరొక బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్. 19 మ్యాచ్ల్లో 35.71 యావరేజ్తో 500 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. తన హై స్కోర్ 123 నాట్అవుట్. వరల్డ్ కప్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోటాలో పరిగణలోకి తీసుకోవాల్సిన ఇంకొక బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్. ఇంటర్నేషనల్ టీ20స్లో తన యావరేజ్ అంతగా లేకపోయినా వికెట్ కీపర్ కోటాలో 15 మంది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు 32 ఇంటర్నేషనల్ టీ20లు ఆడి 25.67 యావరేజ్తో 796 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వరల్డ్ కప్లో టాప్ ఆర్డర్లో పరిగణలోకి తీసుకునే ఇంకొక ప్లేయర్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్లో 72 మ్యాచ్లు ఆడి 37.75 యావరేజ్తో 2,265 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన హై స్కోర్ 110 నాట్అవుట్. వరల్డ్ కప్ టీంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్గా ఈ 7 కాకుండా ఇంకెవరికైనా అర్హత ఉందనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.